వెల్కమ్ టు తొలి వెలుగు. యాదాద్రి దర్శనం, కొలనుపాక జైన దేవాలయం, స్వర్ణగిరి ఆలయం, ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి ఇవన్నీ ఒకే రోజులో చూసేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడది సాధ్యమవుతుంది. తెలంగాణ టూరిజం భక్తి, చారిత్ర, సంస్కృతి, చేనేత వారసత్వాన్ని ఒకే టూర్లో అనుభవించేలా కొత్త వన్ డే పిలిగ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ టూర్కు ఎంత ఖర్చు అవుతుంది, ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, చేనేత ప్రాంతాల్ని ఒకే రోజులో సందర్శించే అవకాశం కల్పించడమే ఈ కొత్త ప్యాకేజ్ లక్ష్యం. రాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు దేశ విదేశ పర్యాటకులకు తెలంగాణ ప్రత్యేకతను పరిచయం చేయాలని తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని రూపొందించింది. ఈ టూరు హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికుల కోసం 3 బోర్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ యాత్రీ నివాస్, 7:15 బేగంపేట పర్యాటక భవన్, ఇక 7:30 బషీర్బాగు సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ సిఆర్ఓ. ఈ 3 ప్రాంతాల్లో ప్రయాణికులు బస్సులో ఎక్కే అవకాశం ఉంటుంది. ఇక టూర్లో మొదటగా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత హరిత హోటల్లో అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత యాదాద్రి నుంచి పర్యాటకులను కొలనుపాకలోని చారిత్రక జైన దేవాలయానికి తీసుకెళ్తారు. ఇక 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం తెలంగాణలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఒకటి. ఇక జైన మతానికి చెందిన అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే ప్యాకేజీలో శిల్పారామం సందర్శనను కూడా చేర్చారు. ఇక తెలంగాణ సాంప్రదాయ కళలు, హస్తకళలు, గ్రామీణ సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇక స్థానిక కళాకారుల తయారీ వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం భువనగిరిలోని వివేరా హోటల్లో శాకాహార భోజనం ఏర్పాటు ఉంటుంది. భోజనం అనంతరం స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇటీవలి కాలంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో స్వర్ణగిరి ఆలయం ఒకటి. ఈ ఆలయ దర్శనం కూడా టూర్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో చివరి ప్రధాన గమ్యం ప్రపంచ ప్రఖ్యాత భూదాన్ పోచంపల్లి. ఇక్కత్తు చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్రామంలో పోచంపల్లి చీరల తయారీ విధానం, స్థానిక చేనేత కళ, గ్రామీణ సంస్కృతిని ప్రత్యక్షంగా లైవ్లో చూసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక్కడ హరిత హోటల్లో సాయంత్రం హైటీ ఏర్పాటు చేస్తారు. అనంతరం బస్ హైదరాబాద్కు తిరిగి ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి సుమారు 7:30 ఇక హైదరాబాద్ చేరుకుంటుంది. ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి అనేటువంటి డౌట్ రావచ్చు. ఆలయ దర్శనాల ప్రయాణాల కోసం ఏసీ మినీ బస్సులో రౌండ్ ట్రిప్ ప్రయాణం ఉంటుంది. సాధారణ లైన్లలో కాకుండా ప్రత్యేక లైన్లలో దైవ దర్శనం కల్పిస్తారు. ఉదయం టిఫిను, సౌత్ ఇండియా శాకాహార మధ్యాహ్న భోజనము, సాయంత్రం హైటీ అన్ని ప్యాకేజీలు బాగానే ఉంటాయి. అదనంగా బయట షాపింగ్ చేస్తే తప్ప మీరు పైసా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం లేదు. టికెట్ ధరంతో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ టూరిజం శాఖ ప్రకారం పెద్దలకు 2070 రూపాయలు, పిల్లలకు 1770 రూపాయలుగా టికెట్ ధరను నిర్ణయించడం జరిగింది. ఈ టూర్కు వెళ్ళాలనుకునే వారు హైదరాబాద్లోని బషీర్బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్లో 9848125720 లేదా 8367285285 అనేటువంటి నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్లో కూడా ముందస్తుగా సీట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని వీలు కల్పించడం జరిగింది. ఇక ఆధ్యాత్మిక పర్యటన, చారిత్రక కట్టడాలు, జైన వారసత్వం, తెలంగాణ హస్తకళలు, ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం అన్నిటినీ ఒకే రోజులో ఒకే ప్రయాణంలో ఫ్యామిలీతో పాటు చూడాలనుకునే వాళ్ళు ఇది గోల్డెన్ ఛాన్స్. సో మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.